నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ప్రతి నెల డబ్బులు ఏవైతే ఉన్నాయో మనకైతే ఏప్రిల్ నెల డబ్బులకు సంబంధించి ఈ డబ్బులు అయితే ఈరోజు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ ఏవైతే నెల డబ్బులు ఉన్నాయో మనకు 1వ తారీఖు నుంచి 3 తారీఖు లోపు అయితే డబ్బులు అయితే ఎవరికైనా కానీ పెన్షన్దారులకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ అందరికీ కూడా మీ చెక్ చేసుకోండి అన్నమాట. మీ అకౌంట్ వచ్చేసి ఈరోజు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. అలాగే మీకు ఇంతవరకు ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కొత్త పెన్షన్దారులకు కూడా మళ్ళీ వచ్చే నెల నుంచి అయితే జూన్ నెలలో చూసుకున్నట్టయితే మే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై కూడా ఒక స్పష్టత ఇచ్చినట్టయితే తెలుస్తుంది. ఛానల్ని కొత్త చూస్తున్న వారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి 4,000 రూపాయల పెన్షన్, అలాగే దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్కి సంబంధించి త్వరలోనే పెంపు చేస్తున్నట్లు కూడా మనకైతే వార్తలు అయితే వస్తున్నాయన్నమాట. దీనిపై కూడా ముఖ్యమంత్రి గారు అయితే స్పందిస్తున్నారన్నమాట. ఏమనంటే ఈ ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి ఈ 4,016 రూపాయలు కానివ్వచ్చు, అలాగే దివ్యాంగులకు 6,016 రూపాయలు కానివ్వచ్చు, ఈ బడ్జెట్ ఏదైతే ఉందో నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం కానివ్వచ్చు, అలాగే బడ్జెట్లపై కూడా మనకు తుది నిర్ణయం అయితే తీసుకొని ఉందన్నమాట. ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో తెలంగాణలో, ఆ 6 గ్యారెంటీలకు సంబంధించి మనకు దాదాపు చూసుకున్నట్టయితే ఆసరా చేయూత పెన్షన్ పథకం అయితే ఒకటన్నమాట. దివ్యాంగులకు అయితే 4,016 రూపాయలు, 6,000 రూపాయల పెన్షన్ అనేది ఎప్పుడు పెంపు చేస్తున్నారని అంటే ఇప్పుడు జూన్ నెలలో చూసుకున్నట్టయితే మార్గదర్శకాలను అయితే విడుదల చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. కొత్త పెన్షన్దారులకు వచ్చేసి అయితే జూన్ నెలలో మే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ మే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ డబ్బులు అనేవి మీకు జూన్ 1వ తారీఖు కానివ్వచ్చు, 4వ తారీఖు లోపల అయితే డబ్బులు అయితే ఒకటోసారి పాత పెన్షన్లకు, కొత్త పెన్షన్దారులకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ఈ నెల నుంచి వెళ్ళి కొత్త పెన్షన్దారులకు అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుందన్నమాట. ఈ ఏప్రిల్ నెల పెన్షన్ డబ్బులకు సంబంధించి ఈ 4-5 రోజులలో మీ అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. సో మార్గదర్శకాలు అనేవి కూడా విడుదల చేస్తున్నారు కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 4,016 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు, అటు 6,000 రూపాయల పెన్షన్ కానివ్వచ్చు దివ్యాంగులకు, అలాగే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా పెంపు చేస్తున్నట్లు మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకొని ఉందన్నమాట. ఎందుకంటే ఇవి ఈ ముఖ్యమైన అంశాలు అన్నమాట, ముఖ్యమైన పథకాలు కానివ్వచ్చు. అందుకే మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆసరా చేయూత పెన్షన్కి సంబంధించి కూడా బడ్జెట్ నిర్ణయాలు అయితే జరిగింది అన్నమాట. మార్గదర్శకాలు అనేవి విడుదల చేసిన వెంటనే మీకు వీడియో రూపంలో ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఛానల్ని కొత్త చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని కిందనైతే సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే మనకు మార్గదర్శకాలు ఇట్లా విడుదల చేసుడుతోనే మీకైతే వీడియో రూపంలో ఎవరు అర్హులు అనే పూర్తి స్థాయి సమాచారం కూడా త్వరలోనైతే మీకు ముందైతే పెట్టడం అయితే జరుగుతుంది. సో మళ్ళీ కలుసుకుందాం అన్నమాట. సో జై హింద్.